హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే ఎన్నో నాటకీయ పరిణామాలు చూస్తున్నాం సార్. అటు బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కూటమి ఏర్పడడం, మరి ఆ కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతుందా లేదా, అసలు టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం సరైన నిర్ణయం అనుకుంటారా సార్? నా దృష్టిలో పవన్ కళ్యాణ్కు పెద్ద ఐడియాలజీ, ప్రాపంచిక దృక్పథం ఉందని అనుకోండి. ఆయన ఒక ఎమోషనల్ బీయింగ్. ఓకే, యాక్టర్ కదా. అవును. యాక్టరు యాక్టింగ్ చేసేప్పుడు చాలా ఆవేశం కావాలి. చాలా ఆవేశం ఉన్నటువంటి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ యాక్టర్స్ అవుతారు. ఓకే, అంటే వాళ్ళు చాలా బలంగా ఇచ్చేస్తారు. డైలాగ్ డెలివరీ అది ఉంటుంది కనుక పవన్ కళ్యాణ్కి ఆ పాపులారిటీ ఉంది. చాలా చాలా పవర్ఫుల్ యాక్టర్ అనేటువంటి యాక్టింగ్ వేరు, జీవితం వేరు. రాజకీయాల్లో పూర్తి యాక్టింగ్ పనికిరాదు. కొంత రియాలిటీ, కొంత సిన్సియారిటీ కొంత ఉండాలి. కానీ ఆయన తానేమనుకుంటున్నంటే ఈ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆయన చూడాలి, ఈ సినిమా యాక్టర్ని చూడాలి అని ఒక క్రేజ్ ఉంటుంది జనంలో. ఆయన ఎక్కడ పోతే వస్తారు. ఆ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళు ఓటర్స్ కాదు. ఓకే, వాడు సగం మంది పోనే పోరు పోలింగ్ బూత్కి, యూత్. సరే పోయినా ఆయన కోళ్ళ ఓటు వేసిన వీళ్ళు ఇంకొకరిని ఒప్పించి ఓటు వేయించే శక్తి వీళ్ళకు ఉండదు. ఇది ఫ్యానే కానీ కాదర్ కాదు. కనుక పవన్ కళ్యాణ్ సోషల్ బేస్ ఏదైతుందో ఒక యూత్లో ఒక క్రేజ్ ఉంది. కానీ ఈ యూత్ ఇతన్ని గెలిపించాలి మనం తప్పకుండా. ఆయన యాక్టర్గానే వాళ్ళు అడ్మైర్ చేస్తున్నారు, కానీ యాజ్ అ రాజకీయ నాయకుడిగా అడ్మైర్ చేయడం అనేది ఇవి చాలా డిఫరెంట్. ఓకే, అది పవన్ కళ్యాణ్కి అర్థమైంది. ఎందుకంటే లాస్ట్ ఎన్నికలు ఆయన ఓడిపోయాడు కదా. పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఓడిపోవడం అంటే ఇక మీరు ఏమన్నట్లు, జనంలో ఆ క్రేజ్ లేదన్నట్లే కదా. కనుక దానివల్ల ఏమైంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రకంగా అసలు ఆ పొలిటికల్ క్యారియరు ఆయన పాలిటిక్స్. అందుకని ఈ జాయింట్ చంద్రబాబు నాయుడు యువకర్త. సో పవన్ కళ్యాణ్ అందుకని ఒక స్ట్రాటజిస్టు లైక్ చంద్రబాబు నాయుడు. ఆయన కలిస్తే ఈయనకుండే జనాకర్షణ, ఆయనకుండేటువంటి రాజకీయ రెండు కంబైన్ అవుతుంది. కానీ ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకున్నారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని 5 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ కాపాడి. ఆయన మీద ఏం హెరాస్మెంట్. మీరు కేజ్రీవాల్ని జార్ఖండ్ ముఖ్యమంత్రిని పెట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డిని ముట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి బలం తగ్గితే భారతీయ జనతా పార్టీకి ఏంటంటే వాడుకు దక్షిణ రాష్ట్రాల్లో కొంత మద్దతు కావాలి. కాబట్టి వాళ్ళ రాజకీయాల వలన వీళ్ళిద్దరూ కలవడం వలన వీళ్ళు కూడా ఏంటంటే ఎప్పుడు రేట్ చేస్తారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఆయన కొంత జైల్లో పెట్టాడు. దాంతో చంద్రబాబు నాయుడు గారు కాస్త భయపడిపోయాడు. అంటే ఈయన రాజకీయాలతో ఆయనకు తట్టుకోవడము, ఆయన యువకర్త కానీ జగన్మోహన్ రెడ్డి లాగా అంత ర్యాష్ పాలిటీషియన్ కాదు. కనుక ఈయన ఎక్కడ తీసుకుపోతాడు అని చెప్పేసి గెలుస్తునో లేదు అని గెలుస్తా అనేటువంటి నమ్మకం పూర్తిగా చంద్రబాబుకు లేదు. కనుక ఆయన ఏం చేశాడంటే భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంటే సేఫ్టీ, పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే కొంత ఆకర్షణ, తనకుండే రాజకీయ అవగాహన, తనకుండే రాజకీయ చాణక్యము, ఈ మూడు కలిపితే ఒక ఆల్టర్నేటివ్గా తప్పకుండా ఎమర్జ్ అవుతాం. జగన్మోహన్ రెడ్డి కూడా ముట్టడానికి భయపడతాడు అని వాళ్ళు ఆ స్ట్రాటజీ వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి పట్ల ఒకటేమంటే హ్యూజ్ దళితు, క్రిస్టియన్సు, మైనారిటీసు, ఆయనకు చిన్న యూత్ కొంత ఉంది. ఆయనకు బేసు లేదని చెప్పడానికి లేదు. కానీ ఆయన పరిపాలన ఇదే. కేసీఆర్ స్టైల్కు ఆయన స్టైల్కు పెద్ద తేడా లేదా, నరేంద్ర మోడీ వీళ్ళ స్టైల్కి తేడా ఏం లేదు. అందరూ అలా స్టైల్. మమతా బెనర్జీ తీసుకుంటే ఆమె స్టైల్ అదే. కనుక ఎందుకో ఈ ముఖ్యమంత్రులు అందరూ చూస్తే వాళ్ళ స్టైల్ అంతా ఒకే స్టైల్లో ఉంది. కానీ 5 ఏళ్ల పాలనలో క్యాపిటల్ సిటీ లేదు అనేది ఒకటి. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మేము మా అంతా అభివృద్ధి చెందుతామని ఎట్లయితే ఒక రాష్ట్రంగా విడిపోయారు, స్పెషల్ స్టేటస్ రాలే. క్యాపిటల్ సిటీ లేదు కాబట్టి పెట్టుబడి రాలే. పెట్టుబడిగా పారిశ్రామికీకరణ జరగలే, కొత్తగా సంపద పెరగలే. కనీసం తెలంగాణలో కొంత సంపద పెరిగింది, అక్కడ సంపద పెరగలే. దానివలన జగన్మోహన్ రెడ్డికి
బాగా కొంత డిసడ్వాంటేజ్ ఉంది రాజకీయాల్లో. క్యాపిటల్ సిటీ లేదు అనేది అంటే హైదరాబాద్ సిటీ పోయిన తర్వాత వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు. ఒక పెద్ద పట్టణం పోయింది, మనకి క్యాపిటల్ సిటీ పోయింది. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే నేను హైదరాబాద్ లాంటి సిటీ, హైటెక్ సిటీని నేను డెవలప్ చేశాను అని ఆ నమ్మకంతోనే ఆయన గెలిపించారు. కాబట్టి ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో సో ఆయన ఒక పెద్ద సిటీని డెవలప్ చేస్తాడు అనేటువంటి ఒక పెద్ద ఇది వచ్చింది. అవును. కానీ అది పాపం ఆయనకు ఆ టైం సరిపోలేదు. ఆయన చూస్ చేసుకున్నటువంటి స్పాట్ ఏదైతుందో అది సరైన స్పాట్ కాదు. అది ఇంకా బ్లాక్ కాటన్ సాయిలు, మీరు ఫౌండేషన్ పడడం లేదు, ఎంత తవ్వినా ఫౌండేషన్ పడడం లేదు. కనుక ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ ఎట్లయిపోయిందంటే ఎవరి కోటేసినా అది భారతీయ జనతా పార్టీ కోటేసినట్టు. చూడండి ఎంత అంటే పరిస్థితి ఎట్లొచ్చిందంటే మీరు జగన్మోహన్ రెడ్డి కోటేసినా ఆయన భారతీయ జనతా పార్టీ మద్దతుదారి, మీరు చంద్రబాబు కోటేసినా ఆయన పవన్ కళ్యాణ్కి వేసినా అది కానీ భారతీయ జనతా పార్టీకి బేస్ లేదు. వాళ్ళకి 1% కంటే ఓట్లు ఎక్కువ లేవు. వాళ్ళ పార్టీ గెలిచే ప్రశ్న చాలా తక్కువ. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఏమైనా 2 సీట్లు గెలుస్తారు. కనుక ఆంధ్ర పాలిటిక్స్ ఒక క్రైసిస్కు రీచ్ అయ్యాయి. తెలంగాణలో కనీసం కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అయింది. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఏదో పోరాటం చేస్తున్నది, భారతీయ జనతా పార్టీ సోన్వే అదేదో స్ట్రగుల్ చేస్తుంది. ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో ఎవరు అంటే పవర్కు స్ట్రగుల్ జరుగుతున్నది. ఆల్టర్నేటివ్ ఏమిటంటే భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కాంబినేషన్ ఒక ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డికి ఎమర్జ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఆయన భారతీయ జనతా పార్టీకే వైపే నిలబడతాడు. ఆయన ఓడిపోయినా వీళ్ళు ముగ్గురు అయితే భారతీయ జనతా పార్టీతో ఉంటారు. ఆ నేషనల్ పాలిటిక్స్ వరకు పాపం వీళ్ళు అందరూ అటువైపే. అది మీకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఇక ఎవరు గెలుస్తారనేది అంటే 2 మనకు ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి మీద డిసిల్యూజన్మెంట్ ఉంది. క్యాపిటల్ సీట్ లేదు, పారిశ్రామికరణ జరగలేదు, నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది, కట్టిన ఇళ్లను వదిలిపెట్టాడు. తర్వాత ఎన్నో 20-30 వేల కోట్లు అమరావతిలో పెట్టారు చంద్రబాబు నాయుడు. అదంతా వేస్ట్ అయిపోయింది. ఆ బిల్డింగ్లు చూస్తే మీకు దయనీయంగా అనిపిస్తుంది. మంచి బిల్డింగ్లు కట్టారు, ఇంకో 20% ఖర్చు పెడితే బిల్డింగ్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. మీరు బిల్డింగ్లు కంప్లీట్ అయినాక వాళ్ళు అవి ఆక్షన్ చేసినా కూడా ఆ డబ్బులతో మీరు క్యాపిటల్ సిటీ డెవలప్ చేయొచ్చు. కానీ బిల్డింగ్ను మీరు కంప్లీట్ కానివ్వకపోవడం అనేది కోపం చంద్రబాబు నాయుడు మీద ఉండొచ్చు. కానీ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్స్ పెట్టిన డబ్బు పేదవాళ్ళు కొంత భూములు పెట్టారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో కొంత డిసిల్యూజన్మెంట్ ఉండొచ్చు. ఉంటే సరే ఈ ముగ్గురి కాంబినేషన్లో బహుశా ఏమైనా గెలిస్తే వీళ్ళు గెలవచ్చు. అదే పెద్దగా మనము పూర్తిగా వీళ్ళు ఓడిపోతారు, ఆయనే గెలుస్తాడు అని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. కనుక ఆంధ్ర పాలిటిక్స్ అనే ఫ్లక్స్. కనీసం తెలంగాణ విషయంలో కొంతమంది అనాలిసిస్ చేసి చెప్పగలుగుతున్నాం. కానీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చే వరకు మొత్తంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా స్పష్టంగా మనము ఫలానా వాడికి ఇస్తే మనకు ఇదని పాపం వాళ్ళు కూడా ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి సందిగ్ధ దాంట్లోనే ఉన్నారు. అందుకనే మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా వీడు గెలుస్తాడని చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు ఇంకా స్పష్టంగా నిర్ణయం చేశారని నేను అనుకోలేదు. ఇంకా మేబీ ఎన్నికల దగ్గరకు వచ్చిన కొద్దీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కనుక తీసుకుంటారేమో. కానీ ఇవాళ స్పష్టంగా మనము చెప్పి ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయని ఒక విశ్లేషకులుగా మనం స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.